జాతీయ లైవ్ స్టాక్ మిషన్లో భాగంగా మన ఈ స్టేట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైవ్ స్టాక్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సంస్థ ద్వారా, అలాగే షెపర్డ్ ట్రైనింగ్ సెంటర్ ఫ్యాక్టరీ ద్వారా మేము ఔత్సాహిక ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకున్నట్లయితే 3 రోజుల శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 రోజుల శిక్షణలో ముఖ్యంగా జీవాల పెంపకంలో లోతుపాట్లు, నష్ట నివారణ, ముందుకు ఏ విధంగా ప్రోగ్రెస్ అవ్వాలి, మందుని ఏ విధంగా పెంచుకోవాలి, అలాగే ఈ స్కీమ్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి, సబ్సిడీ ఏ విధంగా తీసుకోవాలి, ప్రతి రైతు తనకున్న ఎకరం భూమిలో ఒక 100 జీవాలు పెంచుకున్నట్లయితే కనీసం సంవత్సరానికి 5-6 లక్షల రూపాయలు ఏ విధంగా సంపాదించుకోవచ్చు అనే విషయమై 3 రోజుల శిక్షణ స్మైల్లో ఇస్తున్నాము. ఆ ఉత్సాహంగా ఉన్న రైతులు మా అసిస్టెంట్ డైరెక్టర్ సహాయ సంచాలకులు డాక్టర్ చక్రవర్తి గారి మొబైల్ నెంబరు అలాగే నెంబర్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఉప సంచాలకుల మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ నెంబర్లకి మీరు మీ యొక్క వివరాలు, మీరు ఏ ఊరు, ఏ మండలం, మీకు ఫామ్ పెట్టే ఉద్దేశం ఉందా, ఫామ్ పెడితే ఏ ఫామ్ పెట్టాలనుకుంటున్నారు, అలాగే ఎప్పుడు ఏ నెలలో మీకు శిక్షణ కావాలని కోరుకుంటున్నారు, మీరు అప్లై చేసినట్లయితే మీ యొక్క డిమాండ్ మేరకు మా యొక్క యాక్షన్ ప్లాన్ ప్రకారం మీ అందరికీ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా మంచి కార్యక్రమం. మన జాతీయ పశుగణ మిషన్ ద్వారా వచ్చిన సబ్సిడీని ఇప్పుడు 500 గొర్రెలు కానీ మేకలు కానీ ₹1,00,00,000 యూనిట్, అందులో 50 లక్షల రూపాయలు సబ్సిడీగా పొందవచ్చు. నిజంగా అభివృద్ధి చెందే ఔత్సాహిక ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైనా ముందుకొచ్చి ఈ శిక్షణ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు ఈ శిక్షణలో ముఖ్యాంశాలు స్టార్టింగ్ నుంచి మీకు మొత్తం అన్ని వివరాలు నేను ఈ వీడియోలో వివరించాను. మీరు దీని ద్వారా ఒకసారి మీరు గోత్రు అయితే మీకు ఒక అవగాహన వస్తుంది. తదనుగుణంగా మీకు ఆసక్తి ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోండి, మీకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. స్మైల్ స్టేట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైవ్ స్టాక్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది రాష్ట్ర శిక్షణా సంస్థ. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బయట జీవాలతో కానీ తిరిగే ఇప్పుడు మన రైతులు తగ్గిపోయారు. సో మాంసానికి వరకు డిమాండ్ ఏటేటా పెరుగుతూ ఉంది. సో మాంసం డిమాండ్ పెరుగుతూ ఉంది కాబట్టి తదనుగుణంగా ఉత్పత్తి కూడా పెరగాలి. సో పెరగాలంటే ఏం చేయాలి? మన భారత ప్రభుత్వం ఈ జాతీయ లైవ్ స్టాక్ మిషన్ అనే పథకంలో మరి సన్నజీవాలు అంటే ముఖ్యంగా గొర్రెలు మేకల పెంపకం కోసం, అలాగే పందుల పెంపకం కోసం, అలాగే నాటుకోళ్ళ పెంపకం కోసం, అలాగే మన పశుగ్రాసాలు ముఖ్యంగా సైలేజ్, టీఎంఆర్ తయారు చేయడం కోసం స్కీమ్ పెట్టింది. సో ఇందులో మనకి స్కీమ్లో మీకు ఆల్రెడీ వివరంగా చెప్పే ఉంటారు. సో మ్యాక్సిమం ₹1,00,00,000 యూనిట్, దాంట్లో 50 లక్షల సబ్సిడీ ఉంటుంది. అయితే స్కీమ్ విషయాలు ఇది బ్రీఫ్గా చెప్తే, అయితే ఇప్పుడు ఏంటంటే మనం ఉద్యోగ పరిస్థితి చూసినట్లయితే బయట చాలా కాంపిటీషన్ ఉన్నది. సో రైతు ఒక 1 or 2 acres పొలం ఉంటే అతని పొలంలో వ్యవసాయంతో మన గొర్రెలు జీవాలు కానీ మేకలు కానీ అనుసంధానం చేసుకుంటే సంవత్సరానికి ఎకరం నుంచి 5-6 లక్షలు సంపాదించుకోవచ్చు అనేది ఈ యొక్క పథకంలో ఉద్దేశం. సో అతను ఇంటి దగ్గర అతను ఉద్యోగం చేసినట్టు నెలకు ఒక ₹50,000 ఆదాయం, సంవత్సరానికి 6 లక్షలు అవుతుంది కదా, సంపాదించుకునే చక్కటి మార్గం ఈ జీవాల పెంపకం. సో జీవాల పెంపకం ముఖ్యంగా ఈరోజు ఇంతమంది మీరు వచ్చి ఇక్కడ శిక్షణ తీసుకునే కారణం ఏంటంటే డిమాండ్, ఏ వ్యవసాయ ఉత్పత్తికైనా డిమాండ్ మీద ఆధారపడుతుంది. సో డిమాండ్ వచ్చేసరికి ఏటైనా మనకి ఇప్పుడు గడిచిన 5 సంవత్సరాలు చూస్తే సంవత్సరానికి ₹100 మాంసం మీద రేటు పెరుగుతూ ఉంది, అవునా కాదా? సో ఈ విషయంలో డిమాండ్ ఉంది కాబట్టి రైతులు ఎక్కడైతే ఏ ఉత్పత్తి అయితే డిమాండ్ ఉంటుందో దానిలో హ్యాపీగా ఆయన ఎప్పుడు నష్టాలు లేకుండా శాస్త్రీయ సాంకేతిక పద్ధతులు పాటించి మెలకువలు
పాటించి అనుభవం సంపాదించి ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఆయన విజయం సాధిస్తారు. ఆల్రెడీ మన దగ్గర 2-3 రైతులు చూశారు, 100 గొర్రెలతో 5-6 లక్షలు సంవత్సరానికి సంపాదించుకున్నారు, 200 అయితే సంపాదించారు. సో ఇక్కడ కొత్తగా చాలామంది వచ్చున్నారు. ఇది పరిశ్రమ అనడానికి లేదు, భూమి యొక్క వాల్యూని జోడించడం అంతేమంటారు. వ్యవసాయం భూమిలో మనకు భూమి అనేది పెరగదు. ఉన్న భూమిలో వంగడాలు సపోజ్ ఇప్పుడు వరి వేసామనుకోండి, ఎంత వస్తుంది సంవత్సరానికి? వరి ఆపరాలు వేస్తే ఎంత వస్తుంది? 50,000 మొత్తం వరి ఆపరాలు కలుపుకుంటాయి మ్యాక్సిమం. అదే మన అరట తోట కానీ నిమ్మ తోట వేస్తే 1 లక్ష రూపాయలు వస్తాయి. సరే, అదే మన ఈ జీవాలు గొర్రెలు కానీ మేకలు కానీ ఆవులు కానీ పెట్టుకుంటే ఒక 4-5 లక్షలు 5 లక్షలు వస్తాయి. సో ఆ ఉన్న భూమి మీద మనము మన యొక్క శాస్త్రీయతను ఉపయోగించుకొని ఇంటిగ్రేట్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇది ఎంప్లాయ్మెంటే, పోతే కొంచెం హార్డ్ వర్క్ అది చేయాలి. సో ఆ విధంగా చేసినట్లయితే మనకి ఇంకా జనాభా పెరుగుతున్నారు, ఉద్యోగ అవకాశాలు తప్పుకొని చాలామంది సాఫ్ట్వేర్ యువత కూడా ఈ పెడదామని ముందుకు వస్తున్నారు, అవునా కదా? సో ఈ సందర్భంలో అందరూ వస్తారు, బాగానే ఉంది. ఈ మన మీడియా ఛానల్స్ కూడా పెరిగాయి, చాలా ఎవరికి తెలిసింది వాళ్ళంతా అప్లోడ్ చేస్తూ ఉంటారు. మీరందరూ చూస్తారు, కన్ఫ్యూజ్ అయిపోతారు, ఏం చేయాలో ముందుకు తెలియదు. సో అందుకని ఈ యొక్క సంస్థ మీకు దిశానిర్దేశం చేస్తుంది. ఈ 3 రోజుల శిక్షణ మీకు చాలా ఉపయోగపడుతుంది. అయితే ముందు ఫస్ట్ మనకి ఈ ఫామ్ పెట్టాలంటే ఏం కావాలి? మొట్టమొదటి ఏం కావాలి? ల్యాండ్ కావాలి. ల్యాండ్ లేనిదే చేయలేదు. ఎంత ల్యాండ్ కావాలి? ల్యాండ్ ఎంత కావాలి? సరే, జనరల్గా 5 నుంచి 10 ఎకరాలు మన స్తోమత బట్టి వెళ్ళాలి. 100 గొర్రెలతో చేసుకోవచ్చు, 500 గొర్రెలతో చేసుకోవచ్చు. 500 గొర్రెలతో చేయాలి, 50 లక్షల సబ్సిడీ కోసమైతే అనుకోండి. అందుకని మీరు ముందుగా మీకు మీరుగా ఎవరు పెడతారని అడిగారు. సబ్సిడీ కోసం ఆలోచన చేయకూడదు, ఎందుకో చెప్తాను. సో ఇక్కడ ల్యాండ్ అనేది చాలా అవసరం. ఒక గొర్రె సాధారణంగా 5 కిలోలు గడ్డి తింటుంది కదా. 100 గొర్రెలు ఎంత తింటాయి? 1/2 టన్ను రోజు, అంటే 180 టన్నులు. ఇక్కడ సూపర్ నేపియర్ అనే పశుగ్రాసం వేసుకుంటే మనకు బోరుండి నీటి వస్తుండి వేసుకున్నట్లయితే సంవత్సరానికి 150 నుంచి 250 టన్నులు వస్తుంది. అది సరాసరి మనకి సరాసరి 180 టన్నుల మీద మనకు 100 గొర్రెలకి గడ్డి నిరంతరం లభ్యమయ్యే కొంత అదనంగా పోషించుకుంటాం, గడ్డి సరిపోతుంది. సో ఆ లెక్కన కనీసం 5 ఎకరాలు ఉండాలి. అంటే స్పెసిఫికేషన్ పక్కన పెడితే, స్కీమ్ స్పెసిఫికేషన్ పక్కన పెడితే మనకి మన 100 పెంచాలా, 200 పెంచాలా, 300, 500 అనేది మన యొక్క ల్యాండ్ బట్టి మనం వెళ్ళాలి. చాలామంది లీజుకి తీసుకొని పెట్టేస్తూ ఉంటారు. లీజ్ బిజినెస్ వర్కౌట్ అవ్వదు. వ్యవసాయం వేరు, ఇది వేరు. ఇది పెట్టి మీరు 4 సంవత్సరాలు కష్టపడి పైకి వచ్చేసరికి నా ల్యాండ్ నాకు ఇచ్చే అంటాడు. సో అందుకని వర్కౌట్ అవ్వదు, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో అందుకని ఖచ్చితంగా ల్యాండ్ లేకుండా అయితే ఇది ముందుకు వెళ్ళడానికి మీకు ఏ విధంగా నడవదు. ఎందుకంటే ల్యాండ్ని మనం వచ్చే 50,000 లక్షతే 5 లక్షలు సంపాదిస్తాం, 30,000 గడ్డి పెంచుతాం, వ్యవసాయం చేస్తాం, ఫామ్ కూడా చేస్తాం. రెండోది లేబర్, అది చాలా అవసరమైంది. ఏంటది? లేబర్ అనేది ఎప్పుడు కూడా ఎంత ఉండాలా? లేబర్ 100 గొర్రెలకి ఎంతమంది ఉండాలి? 2 కావాలి, ఒక ఫ్యామిలీ కావాలి ఖచ్చితంగా. అంటే 100 గొర్రెలు పెట్టుకొని ఒక ఫ్యామిలీ కానీ చేసుకుంటే వాళ్ళు సరిపోతుంది. ఒక 5-6 లక్షలు వస్తుంది, నెలకు ఒక 50,000 వస్తుంది. అక్కడి వరకు చాలా అందంగా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది, కష్టపడతాడు, ఏదో సంపాదిస్తాడు, బాగుంటుంది. 500 పెట్టేస్తారంటే
సరే 10 మంది 5 మంది మీరు ఎలివేటెడ్ షెడ్ వేసుకుంటే తక్కువ మంది అవసరం, ఒక 5 మంది 6 మంది కావాలి అంతేనా. సో అప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అందుకని ఎవరైతే ఫామ్ పెడతారో ఆయన ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వాలి, ఆయనతో కూడా లాభం పెట్టుకోవాలి. నేను ఉద్యోగం చేస్తాను, ఎక్కడైతే మా అబ్బాయి ఉన్నాడో లేదు మా నాన్న ఉన్న డబ్బులు పంపించేస్తానంటే కుదరదు. ఏ జీవాల్లోనూ కుదరదు, బోళ్ళలోనే కుదరదు, గొర్రెల్లోనే కుదరదు, ఆవుల్లోనే కుదరదు. ఎందుకంటే చిన్నపిల్లల లెక్క 365 రోజులు మన యొక్క ఎన్వైరన్మెంట్ దృష్టి కావాలి. ప్రతిరోజు కనీసం ఉదయం 2 గంటల సాయంత్రం గంటలు మనం దృష్టి ఫామ్ మీద లేకపోతే ఫామ్ నష్టాల్లోకి వెళ్ళిపోతుంది. అంతే చిన్నపిల్లలు సాగినట్టు సాగాలి. మనం నా పిల్లలకి 10 రోజులు సెలవు పెడతా, నాకు అశుభకార్యం ఉంది వెళ్తా, ఇవన్నీ కుదరవు. సో అందుకని మనము భూమికి ఎలా నమ్ముకుంటామో ఖచ్చితంగా దీన్ని కూడా 360 రోజులు నమ్ముకోవాలి. మనతో కూడా లాభం పెట్టాలి, అంతేగాని లేకుండా డబ్బు ఉంది లాభం చేంజ్ చేస్తామంటే మాత్రం ఖచ్చితంగా లాస్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. సో ఒకటి ల్యాండ్, రెండోది లేబరు, మన ఇన్వాల్వ్మెంట్, ముఖ్యంగా మన ఇన్వాల్వ్మెంట్ దానిపైన లేబర్ పెట్టుకోండి. ఎందుకంటే మనం పొలంలో దిగుతాడు, వాడు దిగుతాడు, దిక్కుంటే బట్టలో దిగుతాడు, ఏం చేయడు, జరిగిందే కదా. సో ఖచ్చితంగా ఈ 3 విషయాలు మనం ఇన్వాల్వ్ అవ్వాలి. ల్యాండ్ ఖచ్చితంగా ఉండాలి, లేబర్ని అదనంగా పెట్టుకోవాలి అవసరం మేరకు. ఇక మూడోది పెట్టుబడి. పెట్టుబడి 100 గొర్రెలు పెట్టాలంటే ఎంత ఉండాలి పెట్టుబడి? స్కీమ్ ప్రకారం అయితే 20 లక్షలు ఉంది. 10 లక్షలు సబ్సిడీ, 10 లక్షలు లోన్, 20 లక్షలు కావాలి అందువరకు, అంతే కదా సెట్ చేసుకోవడానికి అన్నిటి. ఎవరై సో షెడ్లు కూడా ఏ రకంగా వేసుకోవచ్చు అనేది మనం ఉన్నాయి పద్ధతిలోనే దాని ప్రకారం చేసుకుంటున్నాం. సో ఇప్పుడు పెట్టుబడి అనేది జనరల్గా ఓన్గా ఉంటే ఇష్యూనే లేదు, సొంతంగా చేసుకుంటాం, డబ్బు పెట్టాం కాబట్టి మన శ్రద్ధ ఉంటుంది, ఎక్కువ కాదు 100% ఉంటుంది. అదే లోన్కి వెళ్ళామనుకోండి, ఎంతసేపు మన దృష్టి దేని మీద ఉంటుంది? సబ్సిడీ. బ్యాంక్ దృష్టి దేని మీద ఉంటుంది? ఇంకెలా లోన్ ఇవ్వకూడదు. ఎందుకు? ముందు ఆయనకి అసలు ఇంటికి పోషణ మీద అవగాహన ఉందా లేదా, అసలు నేను గొర్రెలు పెంచుతాడా లేదా మనం చూసే చెప్తాడు. ఆయన సర్టిఫై చేసుకుంటాడు, నేను గొర్రెలు పెంచగలిగిన వాడు, పెట్టలేని వాడు. తర్వాత మన బ్యాంక్ అకౌంట్ అక్కడ ఉందా లేదా, నేను పెద్ద రైతా కాదా అంటే కాన్ఫిడెన్స్ అంటే, ఎందుకంటే క్రెడెన్షియల్స్ కావాలి కదా. ఎందుకంటే అన్ని ఫాలో అవుతాడు ఆయన, అన్నీ ఉన్నాయి. మళ్ళీ కమర్షియల్ ప్రాపర్టీ అడుగుతాడు సిటీలో. ఎందుకు అడుగుతాడు? పొరపాటుగా మనం ఏదైనా కట్టలేకపోయినా ఆ ప్రాపర్టీ మోటగేజ్లో ఉంటుంది. ఎందుకు? ఏదైనా తేడా వస్తే ఆయనకి. సో ఎవరు కూడా రిస్క్ తీసుకొని లోన్ ఇవ్వరు. ఇది వాస్తవం. మనం 10 సార్లు తిరుగుతాం, రోజు వెళ్తుంటాం, టీ చేస్తాడు, కూర్చోబెడతాడు, కబుర్లు చెప్తాడు, మళ్ళీ పంపుతా ఉంటాడు. అవునా కాదా? సో ఇది వ్యవస్థ. అది ట్రూ. అంటే చేసే వాడికి సపోర్ట్ చేయాలి, వాళ్ళు చేస్తారు కూడా. మనం ఏంటంటే ఒక 100 గొర్రెలతో స్టార్ట్ చేసి మనం ఫామ్ పెట్టి ఆయనకు ఒక 5 మార్నింగ్ ఫామ్ చూపించి ఇలా చేస్తున్నా మీరు కానీ ఇస్తే నేను ఇంకా దీన్ని చేస్తాను, నాకు ఇంకా క్యాపిటల్ సపోర్ట్ సరిపోదంటే వస్తాడు. తర్వాత మన గొర్రెల పెంపకం మీద అవగాహన ఉండాలి, అది లేదు కదా. సో అందుకని అన్ని రకాలుగా శ్రేయస్కరం ఏంటి, చిన్న ఫామ్ సొంతంగా పెట్టి నిలబడిన తర్వాత లోన్లు తీసుకోవడం, సబ్సిడీ తీసుకోవడం మంచిది. అవునా కాదా? ఇది చాలా అవసరమైంది. చాలామంది లోన్ వస్తుంది, అది రాదు. దేనికోసం? ఇలా మీకు శాంక్షన్ చేపిస్తాము, షెడ్ అవసరం లేదు, జీవాలు అవసరం లేదు అన్నట్టుగా కొంతమంది చేస్తున్నారు.
14 మంది 30 ఉన్నారు. అయిపోయింది కదా, ఆల్రెడీ చెప్పావు కాబట్టి వాళ్ళు ఏమంటారంటే నేను అడిగిన దాంట్లో మాకంటూ ఏజెన్సీ ఉంది, వాళ్ళ కింద మేము చేస్తున్నాము, మాకు ఇచ్చారని చెప్తారు. సరే, కన్సల్టెన్సీ ఉన్నాయండి మీకు అనవసరం. ఏ కన్సల్టెన్సీ బ్యాంక్ ఎవరికి లోన్ ఇవ్వాలి? వ్యక్తికి ఇవ్వాలి కదా. అది తెలుసుకున్నాడు అది అందులోకి వెళ్ళొద్దు. సో ముందు మన మీద బ్యాంకుని నమ్మకం కలిగించినట్టు మనం ఏర్పాటు చేసుకోవాలి, క్రెడిబిలిటీ మన మీద పెంచుకోవాలి. ఓకేనండి. సో ఈ 3 విషయాలు చాలా కీలకమైనవి. ల్యాండ్, లేబర్, నాలుగోది సొంత ఎన్విరాన్మెంట్, మూడోది సొంత ఎన్విరాన్మెంట్, నాలుగోది పెట్టుబడిలో ప్రిఫరెన్స్ ఫస్ట్ చిన్న ఫామ్తో ఓన్గా, తర్వాత మీరు ఎన్ఎల్ఎంలో హ్యాపీగా తీసుకోవాలి. స్కీమ్ వద్దని చెప్పను. ఆటోమేటిక్ పెట్టి మీకు లాభాలు వస్తే మీరే కాన్ఫిడెన్స్ వస్తే మీరే ముందుకెళ్తారు. మీరు నమ్మకం రావాలి కదా, ఏమీ తెలియకని ముందుకెళ్ళడం కావాలి. ఓకేనండి. సరే, ఈ 4 విషయాలు అయిన తర్వాత ఇప్పుడు గొర్రెలు బెటరా, గొర్రెల ఫారం మంచిదా, మేకల ఫారం మంచిదా? జబ్బులు తక్కువ మేకల ఫారం. లోకల్ సేల్స్ డిసీజ్ ఏది బెటర్ మరి? గొర్రెలు బెటర్, అంత మేకలు బెటర్, అందరికి అన్ని బెటరే. ఇక్కడ మనం చూడాల్సింది మొట్టమొదటిది మార్కెట్. గొర్రె పొద్దు డిమాండ్ ఎక్కువ, గొర్రె డిమాండా మేక డిమాండా, ఏరియా బట్టి మారుతుంది. సో ఫస్ట్ ఏం చూసుకోవాలి మనం? ఏ ఏరియాలో ముందు ఏ మాంసానికి డిమాండ్. సో అది ఒకటి, నెంబర్ 1. నెంబర్ 2, రెండో విషయం ఏంటి? అది మైదాన ప్రాంతమా కొండ ప్రాంతమా? మైదాన ప్రాంతం అయితే గొర్రెలకి అనుకూలం, వేస్తాయి కాబట్టి భూమికి ఆనుకొని వేస్తాయి. అదే కొండ ప్రాంతం అయితే ఆకులు ఎక్కువ ఉంటాయి కాబట్టి మేక పెట్టు. నో ప్రాబ్లం. మీకు కూడా అన్ని మీకు అవగాహన చెప్పాలి కదా. సో రెండోది. మూడోది వ్యాధులు. దేనిలో తక్కువ వ్యాధులు ఎక్కువ వస్తాయి? ఎందుకు? సో మేకలు ఉంటాయి కాబట్టి వ్యాధులు. 4వది ఏ మాంసం శ్రేష్టమైనది? ఎందుకు? ఆయుర్వేదిక లక్షణాలు ఉంటాయి కాబట్టి ఉంటుంది. ఓకే. 5వది పిల్లలు. మేక సాధారణంగా గొర్రె సాధారణంగా 1 పెడుతుంది, గొర్రె రేరుగా 2 పెడుతుంది, మేక రేరుగా 3 లేదు 1 పెడుతుంది. సో ఇది రైతే నిర్ణయం తీసుకోవాలి. యూట్యూబ్లు చూసేసి అది పెట్టండి, ఇది పెట్టండి, ఇది పెట్టండి, అది పెట్టండి అని ఉండదు. సో ఇది ఏ జాతి పెట్టాలి? ఇంకా స్పీసీస్ అంటే జాతులు చాలా ఉన్నాయి కదా. మేకల్లో చాలా రకాలు ఉన్నాయి, గొర్రెల్లో చాలా రకాలు. గొర్రెల్లో సాధారణంగా మనకి అప్ టు తుని వరకు, అంటే ఈస్ట్ గోదావరి వరకు నెల్లూరు జోడ్పి కానీ బ్రౌన్ కానీ బాగా వెళ్తాయి. మాచర్ల ఏరియా అన్నీ ఎర్రగొండపల్లి ఆ ఏరియా వెళ్తున్నాం. మాచర్ల బ్రౌన్ వెళ్తుంది, బాగుంటుంది. మాచర్ల బ్రౌన్ అనేది నెల్లూరు వచ్చిందే, ఆ ఏరియా తగ్గట్టు కొట్టిగా లావుగా గుమ్మి ఉంటుంది, ఒక బాగా సెట్ అయింది. సో ఇక్కడికి వచ్చేసరికి మన జాతి బరులు ఇది విజయనగరం నాగావళి బ్రీడ్దే మనం ప్రిఫర్ చేయాలి. రీసెర్చ్ చేయదు. రీసెర్చ్ చేస్తే నష్టాలు వస్తాయి. అలాగే మేకలకు వచ్చేసరికి మేకలు సాధారణంగా ఏ జాతైనా బాగా సెట్ అవుతుంది. అయితే మనకు కావాల్సిన మాంసం మేక పాలకి ఇక్కడ అంత డిమాండ్ ఉండదు. ఇప్పుడు రాజస్థాన్ ఆ ఏరియా అయితే మేక పాలకు డిమాండ్ కాబట్టి హైట్ బ్రీడ్స్ ఉంటాయి. జామ్నాబలి, బార్బరీ, పెద్ద బ్రీడ్స్ ఉంటాయి. అది పెంచుతారు. మనకి పాలు డిమాండ్ ఉంటే పాలు మేకకి వెళ్ళదు, లేకపోతే మాంసం మేకలు మన లోకల్ కానీ చాలా మంది బ్లాక్ బెంగాల్ కూడా పెడతారు. బొట్టిగా చిన్నగా ఉంటాయి, తొందరగా వస్తాయి. ఆయన చెప్పినట్టు 5 నెలలు అయిన తర్వాత 6 నెలలకి మళ్ళీ 3 సంవత్సరాలకి 2 సంవత్సరాలు 3 ఎత్తులు కాదు, కానీ 3 సంవత్సరాల్లో 4-5 ఎత్తుల వరకు వచ్చే అవకాశం ఉంది. ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. 4-5 ఎత్తులు వచ్చే అవకాశం.
సో ఈ విధంగా గొర్రెల మేకల్లో ఏమి పెట్టాలి, గొర్రెల్లో ఏమి పెట్టాలి, అది చాలా అవసరం. ఏమి పెట్టాలి, సెలక్షన్ ఎలా చేయాలి, గొర్రె ఎలా ఉండాలి, గొర్రె ఎలా ఉండాలి. స్కోర్లు అంతా మనం చూడలేం కదా, సీట్ చూసుకోవాలి, సీట్ పెట్టు. గొర్రె రైతు స్కోర్ చూడడం, రైతు ఏం చూస్తాడు, బరువు చూస్తాడు, చూస్తాడు, పొదుగు 4 సైడ్లు చక్కగా ఉండాలి, కాయలు గీలు ఏమున్నాయా లేదా చూస్తాడు, చూడాలి, పళ్ళు చూస్తాడు, చురుగ్గా ఉందా లేదా చూస్తాడు, అంత ఆరోగ్యంగా ఉత్సాహంగా చురుగ్గా ఉండాలి, హెల్తీగా మంచిగా ఉందా లేదని చూడాలి. పుట్టిన బరువు కూడా మనకు తెలియదు, పుట్టిన బరువు బట్టే దాని గ్రోత్ ఉంటుంది, దాని గ్రోత్ బట్టే వీనింగ్ కూడా ఉంటుంది. వీనింగ్ అంటే కదా పాలు వదిలేసింది, సో అక్కడ నుంచి దాని గ్రోత్ వస్తుంది. మొక్కలు కూడా చూడండి, విత్తనాలు కొన్ని వేసారనుకోండి, కొన్ని మొక్కలు గోపురుగా వచ్చి అన్ని డామినేట్ చేసేస్తాయి, ఉన్నవన్నీ ఇవే అంతే. జనరల్ మేకల్లో 2-3 పిల్లలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే డామినెంట్ పిల్లంతా పాలు తాగేస్తాం, చిన్న పిల్లకేం పాలు. గొర్రెల్లో మరీ ప్రాబ్లం, 2 పిల్లలు నేను పెట్టిందంత ఖచ్చితంగా గొర్రె తక్కువ పాలు ఇస్తుంది మేక. సో అందుకని రెండో పిల్ల ఆ చిన్న పిల్ల ఏమవుతుంది, వెనక్కి పడిపోతుంది. ఖచ్చితంగా చిన్నపిల్లకి మన అదనంగా మనం ఫీడింగ్ ఇవ్వాలి, లేకపోతే చచ్చిపోతాం. పాలు సరిపోవు, రబ్బేం కాదు, పాలు సరిపోవు. సో ఈ విధంగా ఏ జాతి పెట్టాలి, ఏ వెయిట్ పెట్టుకోవాలి, ఏ రకమైన జంతువు సెలెక్ట్ చేసుకోవాలి అనేది సెలెక్షన్ అనేది ఇది 5వ విషయం. ఇంకా కమింగ్ టు ఏ పద్ధతిలో పెంచితే మనకి లాభం, ఏ పద్ధతిలో పెంచి లాభం ఆల్రెడీ మీరు విన్నారు కాబట్టి శాంత పద్ధతి ఎందుకు లాభం, ఇంతవరకు ఉండేది ఏంటంటే విస్తృత పద్ధతి. ఈ 45-50 సంవత్సరాలు పైబడాలందరూ వాటి ఎప్పటి తిరిగేవాళ్ళు, ఎక్కడెక్కడికో తిరుగుతాయి, వ్యాధులు ఎక్కువ, సరైన పోషణలో తిరగడానికి సరిపోతుంది. అట్లా తర్వాత మరణాలు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే వ్యాధులు ఎక్కువ కాబట్టి. ప్రకృతి వైపరీత్యాలు, పిడుగులు పడడం, పాములు, ఇక్కడ కాదు చాలా సమస్యలు చూస్తాం. సో అది పూర్వపు ట్రెడిషనల్గా అయిందే పద్ధతి, దాన్ని మనం స్వచ్ఛ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పెంచేవారు కూడా కాసేవారు కూడా ఎవరు ఇప్పుడు రారు, మనకి వెళ్ళిపోయిన 100 కిలోమీటర్లు కూడా ఎవరు రారు. సో మనకు 2 మిగిలాయి, సాంద్ర పద్ధతి, సెమీ సాంద్ర పద్ధతి. సో ఇప్పుడు ఏంటంటే మనం చేయాల్సింది సెమీ సాంద్ర పద్ధతి అంటే ఏంటి, రైట్. సో రాత్రికి షెడ్కి వస్తే పగలు తిరుగుతాయి. సాంద్ర పద్ధతి మొత్తం షెడ్లోనే ఉంటుంది. మరి ఏది బెటరు, సో మనం చేయాల్సింది ఏంటంటే, మీరు కొత్తగా పెడుతున్నారు కాబట్టి సాంద్ర పద్ధతిలో మొత్తం మనమే పోషణ చేస్తాం, అన్నీ మనమే చూస్తాం. సెమీ సాంద్ర పద్ధతి కొంత పోషణ బయట దొరుకుతుంది, కొంత మనం అదనంగా పెడతాము, కొంత పెట్టుబడి ఉంటుంది, లాభం ఉంటుంది. ఇందులో మొత్తం పెట్టుబడి లాభం పడుతుంది. సో ఇక్కడ మనం చేయాల్సింది, కొత్తగా వచ్చేవాళ్ళు ఖచ్చితంగా ఒక 50 పొట్టేళ్ళతో స్టార్ట్ చేయాలి. 50 మనం పెంచగలిగిన ముందు సబ్జెక్ట్ తెలియాలి కదా. 50 పొట్టేళ్ళు ఏ వయసులో కొనాలి, కొంతమంది పాలు నెమ్మటి అమ్మేస్తారు, అలాగైతే మరణాలు ఎక్కువ ఉంటాయి. అది మేత పెట్టి 1 నెల అవ్వాలి, కనీసం 12 కేజీలు 15 కేజీలు ఉండాలి. యావరేజ్ ఎన్ని ఉండాలా, ఎంత ఉండాలా, 3 months దాటిన తర్వాత చిన్న పొడుగు బొమ్మ వస్తుంది. అంటే మనకి 12 నుంచి 15 కేజీలు ఉందనుకోండి, మనం ఒక 5-6 నెలలు పెంచితే అది 25 నుంచి 30 కిలోలు అవుతుంది ఆ వయసుకి అమ్మ. అంటే మనం 6,000 పెడితే 12,000 వస్తుంది, 7,000 పెడితే 14,000, 15,000 వస్తుంది. ఆ వయసులోనే కొనాలి. పాలు వదలని పిల్లలు పడడం వల్ల
నష్టం. చాలా రైతులు ఏం చేస్తారు, వాళ్ళతో ఉన్నవి పెద్దవన్నీ కలిపి అమ్మేస్తారు. ఆ చిన్నవేమో మనం తెలియక కొనేస్తాం కదా. సో ఖచ్చితంగా ఒక 50 పిల్లలు కొని ఇంటెన్సివ్గా పెట్టాలి. లేదు 100 మీకు క్యాపిటల్ ఉందానికి 100 పెట్టుకుని ఇంకా ఒక 100 పొట్టేలు కొని ఇంటెన్సివ్గా లిమిటెడ్ షెడ్లో పెట్టిన. సెమీ ఇంటెన్సివ్ అయితే మామూలు గ్రౌండ్ షెడ్ వేసుకోవచ్చు. స్టార్టింగ్ కదా, సెమీ ఇంటెన్సివ్ అయితే గ్రౌండ్ షెడ్ వేసుకుని తిరుగుతాయి, సాయంత్రంకి వస్తాయి, షెడ్ ఆరిపోతాయి. 1 సంవత్సరాలు చేయొచ్చు, 2 బ్యాచ్లు. ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే 2వ సంవత్సరానికి దీనికి ఎలివేటెడ్ షెడ్కి మార్చాలా. ఆ 100 ఏదైతే ఉందో అది గొర్రెల దేవాలు పెట్టుకోవాలి. 2వ సంవత్సరానికి 100 దేవాలు సెమీ ఇంటెన్సివ్ దేవాలు పెట్టాలా. పొట్టేళ్ళు ఇంటెన్సివ్లో పెట్టాలి 2వ సంవత్సరం. ఇది స్టెప్ అప్ ప్రాసెస్. అంటే మనం నష్టపోకుండా ఎక్కువ షెడ్లకు కానీ పెట్టామనుకోండి, లాస్ వస్తే ₹1 కూడా వెనక్కి రాదు. అందుకని ముందు సెమీ ఇంటెన్సివ్లోనే ఒక 2 బ్యాచ్లు తీయండి. తర్వాత దీన్ని ఇంటెన్సివ్ పెట్టండి. నమ్మకం వస్తుంది కదా, మీకు లాభం వచ్చింది లేదు నాకు తెలుస్తుంది. ఎందుకంటే 5-6 నెలలకు మనం పెట్టుబడి వచ్చేస్తే లాభం నష్టం అన్నీ తెలుస్తాయి. అప్పుడు మీకు నమ్మకం వస్తుంది. అప్పుడు దాన్ని ఇంటెన్సివ్కి వెళ్ళండి. ఈ సెమీ ఇంటెన్సివ్ షెడ్ ఏదైతే ఉందో దాన్ని దేవాలు పెట్టండి. ఓకేనా? సో ఈ విధంగా చేస్తే మీకు 1 or 2 years అయ్యేసరికి మీకు ఖచ్చితంగా నమ్మకం వస్తుంది. పెట్టుబడి కూడా తక్కువతో వెళ్తాం. ఒక 100 పొట్టేళ్ళు, ఒక 100 జీవాలు సరిపోతుంది. హ్యాపీగా మీ పని కూడా సరిపోతుంది. ఆ తర్వాత లోన్ సిస్టమ్కి వెళ్ళినప్పుడు లోన్లో గైడ్లైన్స్ ప్రకారం ఎలాగైతే ముందుకు వెళ్తాం. లోన్ కూడా యాక్చువల్గా అయితే అవసరం ఉండదు, అది కూడా చెప్తాను. ఓకేనండి? సో ఎవరైతే మొత్తం 500 పెట్టేస్తాను 1000 పెట్టేస్తానంటే నష్టపోతారు. ఎందుకంటే ఇది లైఫ్ స్టైల్. ఎక్కడ తిన్న పొరపాటు జరిగినా ముందు ప్రాబ్లం. అందుకని ముందు పొట్టేలు పిల్లలు 2 బ్యాచ్లు పెట్టండి సెమీ ఇంటెన్సివ్లో. అక్కడి నుంచి దాన్ని ఇంటెన్సివ్ పంపించి 2వ సంవత్సరం ఒక 100 జీవాలు పెట్టండి. సో ఇంక నెక్స్ట్ జీవా వచ్చిన ఈ పొట్టేళ్ళే ఈ ఇంటెన్సివ్ సెట్లో మన పొట్టేళ్ళు అమ్మకూడదు 3 నెలల తర్వాత. సార్ 2 బ్యాచ్లు అన్నారు కదా సార్, 50-50 అన్నారు సార్. 2 బ్యాచ్లు ఎలా డివైడ్ చేసుకోవాలి? 40 అంటే 50 పెడతారా 100 పెడతారా, మీ కెపాసిటీ, మీ ఇన్వెస్ట్మెంట్. అంటే 2 బ్యాచ్లు మీరు సంవత్సరానికి, ఇప్పుడు మీరు 4 నెలలు 5 నెలల పిల్లలు కొంటారు, 12 నుంచి 15 నెలలు మీ దగ్గర 4-5 నెలలు పెరుగుతాయి. బ్యాచ్ ఇచ్చేస్తారు. ఒక నెల మళ్ళీ బ్రేక్ వస్తుంది, ఈరోజు ప్రొక్యూర్ చేస్తారు. అది సంవత్సరానికి 2 బ్యాచ్లు అవుతున్నాయి కదా. నేను చెప్పింది 2 బ్యాచ్లు సెపరేట్ పెట్టుకుంటారు. కంటిన్యూస్గా ఒక 2 బ్యాచ్లు తీయండి సంవత్సరానికి అని చెప్తాను. అది సేమ్ సెట్లో విత్ 1 month ఆఫ్ గ్యాప్. ఆ తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత రిలేటెడ్ సెట్ పెట్టండి. తర్వాత మామూలు సెట్లో గొర్రెలు పెట్టండి. అప్పుడు వాటికి నమ్మకం వచ్చిన తర్వాత వాటికి కూడా రిలేటెడ్ సెట్కి మార్చేసుకోండి. ఓకేనండి? సో ఇప్పుడు మనం చేయాల్సింది నెక్స్ట్ పాయింట్ ఏంటి? అనుభవం. ఇదంతా మీకు చెప్పింది ఏంటి? అనుభవం కోసం. ఇదంతా ఏంటి? ముందు ఒక 100 లేదు 50 మీ కెపాసిటీ బట్టి, మీ ఫైనాన్స్ సపోర్ట్ బట్టి పొట్టేళ్ళు 2 బ్యాచ్లు పెట్టి ఆ తర్వాత దాన్ని ఎలివేటెడ్ సెట్ ప్లాన్ చేసుకొని ఈ గ్రౌండ్ సెట్కి 50 కానీ 100 కానీ జీవాలు పెట్టుకొని మీరు స్టెబిలైజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇన్వెస్ట్మెంట్ కూడా స్టెప్ అప్ అవుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నమ్మకం లేకుండా చేయడం కాదు. ఇది చూడటానికి థియరీ బాగుంటుంది, ప్రాక్టికల్గా వ్యవసాయం అంతే కదా. సో చాలా క్రిటికల్ జాగ్రత్తగా చేయాలి. సో ఈ విషయాలండి ఇప్పుడు మనం మాట్లాడే 2 విషయాలు మాట్లాడాం. సొంత ఇన్వాల్వ్మెంట్, క్యాపిటల్ లోన్ గానా, తర్వాత ఏ జాతి, ఏ బ్రీడ్, ఏ రకమైన పెంచుకోవాలి. ఓకే, తర్వాత పద్ధతులు ఏంటి ఉన్నాయి, తర్వాత అనుభవం పోషణ. ఇది ఏది స్టెప్ అప్ ఫామ్ 50 లేక 100 2 బ్యాచ్లు పొట్టేలు తీసి తర్వాత సెమీ ఇంటెన్సివ్లోకి జీవాలను 50 లేక 100 యాడ్ చేసి ఇవి ఇంటెన్సివ్ పెట్టుకుని ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా రైతు అదే దృష్టి పెట్టుకుంటే సక్సెస్ అవుతాడు. ఇందులో వేరే వ్యాపారం చేసేసి చేస్తారంటే నడవదు.
మా తమ్ముడు ఉన్నాడు, మా అన్నయ్య ఉన్నాడు, మా బామ్మకి ఉన్నాడు అంటున్నాడు. ఉంటాడు, చూస్తాడు, చూడడానికి ఏం ప్రాబ్లం లేదు. మీకు అర్థమైంది కదా. మళ్ళీ మనం బ్లేమ్ చేసుకోవడం కూడా ఉపయోగపడదు. అందుకని 365 రోజులు మన శ్రద్ధ ఉండాలి. ఓకేనండి, రైట్. ఇప్పుడు ఈ విషయాలు అయిన తర్వాత ఇంకా యాజమాన్య విషయాలు. ముఖ్యంగా కావాల్సింది ఏంటి? ఆరోగ్యం. జీవాల్లో ఎక్కువ సమస్య ఏంటి? ఆరోగ్య సమస్య. ఎందుకనేది మీకు ఆల్రెడీ చెప్పాను. గొర్రెలు ఎక్కువ వస్తాయి, గంటలు కూడా ఉంటాయి, వ్యాధులు సంగతి. సో ఈ టీకాలు ఆల్రెడీ చెప్పుకున్నారు అనుకుంటున్నా. ముఖ్యంగా 6 వ్యాధులు ఎక్కువ మనకి వీటిలో జీవాల్లో ఎక్కువ నష్టం కలిగిస్తాయి. అందులో వైరస్ వ్యాధులు ఒక 4, బ్యాక్టీరియల్ వ్యాధులు ఒక 2. అవి కూడా సీజనల్గానే ఉంటాయి జనరల్గా. ముఖ్యంగా ఈ నీలినాలుగు వ్యాధి, బ్లూటంగ వ్యాధి అనేది మీకు వర్షాకాలంలో ఈ జోరేగల కాలంలో ఎక్కువ టిక్స్ ఉన్నప్పుడు వస్తుంది. ఈ మంత్ ఎక్కువ ఉంది సార్. చలి అందుకుంటే తగ్గుతాయి, అందుకుంటుంది. సో ఈ టిక్స్ వల్ల ఏంటంటే ఈ బ్లూటంగ వ్యాధి వైరస్ ద్వారా వస్తుంది. ఈ 4 రకాల వైరస్ వ్యాధుల్లో కూడా నష్టం ఏంటంటే ఆల్మోస్ట్ చెప్తాను. ఈ బ్లూటంగలో నోరంతా మొత్తం పొక్కిపోయి అంతా ఊడిపోద్ది. నాలుగంతా నీరు సైనోటిక్ అంటారు, నీళ్ళంగా అయిపోతుంది. దగ్గు కొంచెం ఉంటుంది, జ్వరం ఉంటుంది, ఇవన్నీ మామూలే. చీముడు ముద్దులు ఉంటాయి. పిల్ల పాలు తాగితే పిల్ల చనిపోతుంది. సో ఇప్పుడు ఇది అన్నం తింది కదా, బాగా ఎఫెక్ట్ అయింది అయితే అన్నం తింది కాబట్టి అన్నం కాదు, గడ్డి ఆహారం తీసుకోదు కాబట్టి అది ఆకలిగా చనిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇమ్యూనిటీ తగ్గిపోద్ది, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఎంటర్ అయిపోతుంది. సో ఈ విధంగా పెద్దాట్లో ఒక 20-30% మరణాలు ఉంటాయి వ్యాధి ప్రభావం. చిన్నాటిలో 60-70%. సో మనకు వచ్చిన పంట ఏంటి? శనగ. సో పంట నష్టం జనరల్గా ఇది ఎక్కువ ఉంటుంది. దీనికి కూడా ఈ వ్యాధికి టీకాలు ఉన్నాయి, ప్రభుత్వం సప్లై ఉంటుంది. సప్లైతో సంబంధం లేకుండా షెడ్యూల్ ప్రకారం క్యాలెండర్ ఉంటుంది, మీరు కొనేసి ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. ఒకసారి చూస్తే మీరు వేసుకోవచ్చు, పెద్దానికి డాక్టర్ గారు అవసరం. ఇది సింపుల్ టెక్నిక్, అందరూ చదువుకున్నారే కాబట్టి దీనికి ఏం ప్రాబ్లం, రెగ్యులర్గా వేసుకోవచ్చు. అయితే టీకా ఎన్ని రోజులు పనిచేస్తుంది? 3 వారాలు. 3 వారాలు పనిచేస్తుంది. పనిచేసే నుంచి 6 నెలలు ఉన్నాయి, సంవత్సరం ఉంది, లైఫ్ లాంగ్ పనిచేసే ఉన్నాయి. సో 3 వారాల ముందు పడాలి. మనకు జనరల్గా వర్షాలు ఇప్పుడు జూలైలో స్టార్ట్ అవుతుంది, దానికి ముందు జూన్లో పడాలి. ఈ టీకా బాగా పనిచేయాలి ఎంత? దీనికి 1 వారం రోజుల ముందు నట్టల మందు వేయాలి. నట్టల మందు వేసి 1 వారం రోజుల తర్వాత టీకా వేసుకోవాలి. టీకా వేసిన 3 వారాలు పనిచేస్తుంది. అంటే వ్యాధి వచ్చే ముందు దాని యాక్షన్ దాన్ని ఒక 1 మంత్ ముందు ఉంటుంది. అప్పుడు ఆ వ్యాధి నుంచి మనం 100% మన మందునే కాపాడుకోవచ్చు. రెండోది పీపీఆర్ అని చిన్నపాటు రోగం. అది జనరల్గా శీతాకాలంలో వస్తుంది, అది గాలి ద్వారా వస్తుంది. ఇది వైరస్ ద్వారా వచ్చే వ్యాధి. దాంట్లో కూడా సేమ్. అంటే ఇక్కడ మొత్తం ఎక్కిపోతుంది, అక్కడ మొత్తం లోకల్ కూడా ఉండి ముక్కు దగ్గర చీముడు ముద్దలు వచ్చేస్తాయి, బ్లడ్ టించుతుంది. పెంచేవాళ్ళకి అవగాహన ఉంటుంది. చిన్న పాడు ఉంటుంది, చిన్నపాడు రాకపోతే ఆ కంపోస్ట్ స్మెల్ పడుతుంది, ఎందుకంటే అంతా ట్రాక్ అంతా దెబ్బతింటారు కాబట్టి. సో దాంట్లో కూడా సేమ్. పిల్లలు 60-70% తినిపోతే, పెద్దవి 34% వరకు. గొర్రెల్లో ప్రధానం ఏంటంటే గొర్రె తల దించిందంటే మళ్ళీ మీరు ఎన్ని మందులు వేయండి, అది ఇండికేషన్. ఎంతసేపు నమ్మరేసి తిరుగుతున్నంత వరకే, తల బూట్ పెట్టిందంటే అవుట్. సో దానికి కూడా టీకాలు ఉన్నాయి, సేమ్ ప్రొసీజర్. నవంబర్ నుంచి కదా వచ్చేది వ్యాధి, మళ్ళీ 3 వారాల ముందు, మళ్ళీ డీవార్మింగ్ దాని ముందు. ఓకేనా? ఇంకా 3వది బొబ్బరావు. బొబ్బరావు అంతా అమ్మవారు అంటారు. ఇది
వీటికన్నిటికంటే ఒక ముద్దు దగ్గర మొత్తం బాడీ అంతా కుండల్లా వస్తుంది తెలుసు. ఇది ఇంకా ప్రమాదం. నొప్పులు పెద్దవి కూడా 60-70% చనిపోతాయి, చిన్న వెళ్ళకపోతాయి. సో ఈ వ్యాధికి ఇది కూడా శీతాకాలం వస్తుంది. దీనికి కూడా టీకాలు ఉన్నాయి. ఈ పీపీఆర్ఏసిన వారం 10 రోజుల తర్వాత మీకు షెడ్యూల్ ప్రకారం ఇది కూడా చేసుకోవాలి. 3 అయినాయి. 4వది గాలికుంటు వ్యాధి. గాలికుంటు వ్యాధి వర్షాకాలానికి శీతాకాలం మధ్యలోన, శీతాకాలానికి వేసవికాలం మధ్యలో వస్తుంది. అంటే ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 15, మళ్ళీ అక్కడ ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 15. పశువుల్లో కానీ గొర్రెలు వాటికి మాత్రం 6 నెలల టీకాలు వేసుకోవాలి. దానివల్ల ఏంటంటే మరణాలు తగ్గినాయి. పిల్లలు ఎవరైనా చనిపోతాయి, తిరగలేదు. ఏ వ్యాధి వచ్చినా పిల్లలు చనిపోతాయి. పెద్దలు మరణాలు తగ్గినాయి. బయటికి మేతకి వెళ్ళలేము, చాలా సమస్యలు ఆడతాయి. మరి చూడు కట్టం, చాలా నష్టం. ఆర్థికంగా రైతుకి చాలా నష్టం. సో వాటికి కూడా ఖచ్చితంగా టీకాలు, ఈ 4 వైరస్ వ్యాధులు చాలా అవసరమైనవి, టీకాలు వేసుకోవాల్సింది. ఇంకా ఈ బ్యాక్టీరియల్ వ్యాధులు వచ్చేసరికి చిటిక వ్యాధి అని ఒకటి ఉంటుంది. జనరల్గా మన ఇంటెన్షన్లో చిటిక వ్యాధి తక్కువ వస్తుంది. ఎందుకంటే మనం కంట్రోల్డ్ ఫీడింగ్, రెగ్యులర్ ఫీడింగ్ ఎంత కావాలని పెడతాం కాబట్టి ప్రాబ్లం. బయటకు తిరిగి ఏమిటంటే వేసవికాలం మేత ఉంటుంది కదా, తొలకర పడగానే ఒకసారి గడ్డి వచ్చేసరికి ఒకసారి తినేసి కడుపు పురమై చనిపోతాయి. సూక్ష్మజీవి అనేది ఎక్కడ ఉంటుంది? బట్టలోనే ఉంటుంది. అది అజాత అయితే విషయంగా తయారైపోతుంది. సో చిటికలో ఎగిరి పడిపోతుంది. అందుకే దాన్ని చిటిక వ్యాధి అన్నారు. దానికి కూడా టీకాలు ఉన్నాయి. మేలో వేసుకోవద్దు, ఎందుకంటే తొలకన ముందు జనరల్గా వేసుకోవాలి. ఇంకొకటి బ్యాక్టీరియల్ వ్యాధి మనకు కొంచెం ఇబ్బంది కలిగించేది బ్రూసెల్లోసిస్. ఈ బ్రూసెల్లోసిస్ సర్వసాధారణం సంక్రమణ చేసేది, సెక్స్ ద్వారా వచ్చేది. అంటే పోతు ద్వారా గొర్రెకి కానీ మేక కానీ వస్తుంది. వీటిలో నష్టం ఏంటంటే అబార్షన్స్ అవుతాయి. మందలో ఎక్కువ అబార్షన్ కనిపించడానికి ఇమీడియట్గా రక్త పరీక్ష చేయించి అవన్నీ తీసేయాలి. కొంత కమ్యాలి, మన నిర్మోహమాటంగా వైద్యం చేయవలసింది. పోతు కానీ గొర్రె కానీ. ఎందుకంటే దాన్ని మనం చాలా జాగ్రత్త, కొంతమంది పీకేస్తుంది, దాన్ని మాయాలుతుంది, అది పీకకూడదు. చాలా జాగ్రత్తగా పాటించాలి. మామూలుగా 1-2 పొడుచుకుని అబార్షన్ అయిపోతే ప్రాబ్లం ఏంటి? ఎక్కువ అయినాయి అనుకోండి, మందులో ఒక 5-10 అయినాయి అనుకోండి, మనకు వచ్చి ఎమ్మడే డాక్టర్ని పిలిపించి రక్త పరీక్ష చేయించాలి. ప్రతి 2 మండలాలకి ఒక ల్యాబ్ ఉంది. కాన్స్టిట్యూన్సీకి ఒక ల్యాబ్ ఉంది. సో ఈ విధంగా ఈ 6 జబ్బులను రక్షించుకుంటే మన మంద 100% సేఫ్. ఇప్పుడు భూమి ఎంత సేఫ్, దాన్ని ఏం చేయలేరు, అంతే కదా. అలాగే వ్యాధి నుంచి కాపాడుకుంటే ఇది కూడా అంత సేఫ్. ఎసెట్ అనమాట, ఫిక్స్డ్ ఎసెట్. ఈ మోబుల్ ఎసెట్ ఫిక్స్డ్ ఎసెట్గా చేసుకోవచ్చు. అప్పుడే మనకి ఇప్పుడు ఆయన 14-16 రోజులు పిల్లలు చనిపోయారు. ఎందుకు చనిపోయినంటే మెయిన్ ఆయనకు అనుభవం లేదు. ఒకటి, రెండోది తెచ్చినప్పుడు కొన్ని పాల పిల్లలు తెచ్చాడు, అవి అడాప్ట్ అవ్వలేదు, పోషణ కూడా సరిగ్గా లేదు, వదిలేశాడు. సో ఆరోగ్యమైన హెల్త్ కూడా సరిగ్గా చేయలేదు. అంతే కదా బాబు? స్వామి చెప్పండి. వర్షాలు పడినప్పుడు వాటికి డబ్బులు వచ్చింది. వర్షాలు పడినప్పుడు గ్లూటన్ అటాక్ అయింది. మామూలుగా నేను తెచ్చిన తర్వాత ఓకే, ఇప్పుడు అర్థమైంది. సరే, ఇప్పుడు గ్లూటన్ కూర్చోండి. గ్లూటన్ వచ్చింది అంటే టీకా పడలేదు, తల్లులకి టీకా పడలేదు. వచ్చినప్పుడే ఈ టీకా వేయించుకోవాలి. ఇప్పుడు నేను చెప్పింది అదే, వర్షాకాలం తెచ్చాడు, టీకా ఎప్పుడు పడాలి? గ్లూటన్కి జూన్లో పడాలి. పడలేదు, పిల్లలు తెచ్చాడు. జనరల్ ఏంటంటే పిల్లలు తెచ్చి తక్కువ 4 నెలలు అనిపిస్తుంది కదా, తెస్తాం. సో ఆటోమేటిక్గా ఏమైంది? వ్యాధి వచ్చేది. వ్యాధి వల్ల మేనేజ్మెంట్ ప్రాబ్లమే. అన్ని పోలే, అన్ని పోవడానికి మేనేజ్మెంట్ వల్లే పోయినాయి. సో ఈ విధంగా ఆరోగ్యం అనేది చాలా అవసరం. గొర్రెలు కానీ మేక పోషణ. తర్వాత రెండోది అంటే పోషణ. మన ఇంటెన్సివ్ అయినా సెమీ ఇంటెన్సివ్. సెమీ ఇంటెన్సివ్లో పోషణ ఎలా ఉండాలంటే పగలంతా పెట్టుకున్న సాయంత్రం దానా ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి దానా?
ఒక వరకు వచ్చి 200 గ్రాములు. ఈ గ్రామ్స్ 5 ఎకరాలు లెక్కలేడు. పాలిచ్చే సమయంలో, మొదలు చూడే సమయంలో, ఎదకొచ్చే సమయంలో, అంటే ఇప్పుడు 2 నెలలు 3 నెలలు చూడ అయిపోతే లాస్ట్ 2 నెలలు మొదలు చూడాలి. ఆ 2 నెలలు ప్లస్ పాలిచ్చేది 2 నెలలు. ఈ 4 నెలలు ఖచ్చితంగా 5ంటికి 1 కిలో దానా ఇవ్వాలి. 5ంటికి 1 కిలో దానా. మీరు లెక్క 5 ఉంటే 100 మూడు అనుకోండి 20 కిలోలు ఇవ్వాలి. అదే ఉన్న సమయాల్లో 10ంటికి కిలో ఇవ్వచ్చు. మామూలు ల్యాబ్ చూడప్పుడు ఏదో రాయినప్పుడు కొత్తగొడ్లు ఉంటాయి కదా, వాటికి ఎన్ని ఇవ్వచ్చు అంటే 100 గ్రాములు ఇవ్వచ్చు. ఇది 5కి 1 కిలో, అలా అయితే 10కి 1 కిలో అదనం దానా ఇచ్చినట్లయితే ఎప్పుడు ఇవ్వాలి? మేత వేసుకుని వచ్చిన తర్వాత ఇవ్వాలి. స్టార్టింగ్ అప్పుడు ఇస్తే దానా లేదు. అప్పుడు మనం ఈ గడ్డి ఉంది, అపరాల గడ్డి ఉందనుకోండి, పిల్లి పెసర తొక్క కానీ, శనగ తొక్క కానీ, పెసర పొట్టు కానీ, మినపొట్టు కానీ ఏదైతే ఉందో అవి కూడా ఇవ్వచ్చు. ఖరీదు కాస్ట్ తగ్గించుకోవడం కోసం దానానే ఇవ్వాల్సిన పని లేదు. మన దగ్గర ఏమైనా ఉంటే శనగ పొట్టు ఉంటుంది అనుకుంటే వేయచ్చు, మినపొట్టు వేయచ్చు, ఉలవ పొట్టు వేయచ్చు. కానీ అందరికీ అవి అనుభవాలు ఉండవు. తర్వాత మనం పెట్టేది ఇంటెన్సివ్ కాబట్టి మనకు అది సాధ్యపడదు. అందుకని సెమీ ఇంటెన్సివ్లో మనం మన ఏరియాలో ఏది ఉంటే అది అదనంగా పెట్టచ్చు. బట్ అప్పుడు కొంత దానా పెట్టుకోవాలి. అదే ఇంటెన్సివ్ అయితే లేదు, గడ్డి కూడా పెట్టచ్చు. సెమీ ఇంటెన్సివ్ కూడా మనం గడ్డి పెంచి సాయంత్రం దాన్ని మనం ఏది పిల్లి పెసర కానీ, మునగ కానీ, అవిసె కానీ, స్వభావాలు కానీ ఏదైనా 1 కిలో 1/2 కిలో వరకు పెట్టచ్చు. మనకి అవి చెట్లు ఎప్పుడు ఉంటాయి కదా, స్వభావం తెచ్చి ఒక 4 కొమ్మలు వేసుకోండి. దానికి దానా అవసరం ఉంటుంది. అదే దానాతో సమానమైన పోషకాలు ఉంటాయి. సో అదనంగా ఇచ్చేది మీరు గొప్ప జాతి గడ్డి కానీ, దానా కానీ ఇచ్చినట్లయితే మనకి ఈ సెమీ ఇంటెన్సివ్లో సరిపోతుంది. ఇంక ఇంటెన్సివ్కి వచ్చేసరికి ఖచ్చితంగా పోషణ మనమే చేయాల్సిందే. ఎన్ని పెట్టాలి? ఎంత గడ్డి పెట్టాలి? 5 కిలోలు తీయం కదా. జనరల్గా మనం లెక్క చేసుకుంటాం. ఎలా షాప్ చేస్తాం గడ్డి జనరల్గా మామూలు ఇదే ధాన్యం జాతి గడ్డి ఏదైతే ఉందో మన సోపం చెప్పారు కానీ ఏదైతే వేస్తారు అది ఒక 4 కిలోలు వేస్తారు. 1 కిలో గడ్డి ఎండుగడ్డి ఏది వేయాలి? ఏ శనగ తప్పు కానీ, మళ్ళీ 2 సీరియల్ తప్పు కాదు, మళ్ళీ దానే ఇవ్వాల్సి ఉంటుంది. శనగ తప్పు కానీ, పిల్లి పెసరు కానీ ఏదైనా ఉంటే అది ఇవ్వలేదు. స్వభావాలు కానీ, అవిసి కానీ, మీకు ఏదైతే అది మునగ కానీ అవి ఉంటే అదనంగా 1 కిలో కానీ అంటే సరిపోతుంది. లేదంటే అదనంగా ఒక దానా ఇచ్చుకోవాలి. సో డబ్బులుగా పోషణ ఇంట్లోసులు కూడా ఇవ్వచ్చు, దశలు గట్టి ఇచ్చుకోవచ్చు. సో అది 1 కిలో వరకు ఇవ్వచ్చు. ఇదో 4 కిలోలు ఇస్తే అది 1 కిలో. లేదా ఆ గడ్డి మనకు అందుబాటులో లేదనుకుంటే దానా సపోర్ట్ చేయాలి. రైతు మీకు టెక్నికల్గా చెప్తారు. నేను రైతు కోసం రైతు ఎలా చేయాలి ఓకేనండి. ఇది ఎక్కువ బేస్, అది కూడా కొంత ఇవ్వాలి. గడ్డి సరిపోతుంది. గడ్డి మనకి లెగ్యూమ్ గడ్డి ఏదైతే దశరథ గడ్డి కానీ అలాంటి ఇవ్వలేనప్పుడు మనం దానాకి వెళ్ళాలి. అందుకని 1 ఎకరానికి నేను 5 ఎకరాలు చెప్పాను. ఎందుకు అదే 10 ఎకరాలు కాదు. యాక్చువల్గా నా ప్రకారం 10 ఎకరాలు కావాలి. బట్ ఉన్నది మీరు అప్రాలు గడ్డి వేసుకొని దాన్ని వేసుకోవచ్చు. కానీ దశరథ గడ్డి అంత రాదు. ఏది మన సూపర్ నేపియర్ గడ్డ వచ్చి అంత రాదు, చాలా తక్కువ వస్తుంది. ఈ మధ్యన ఈ గడ్డి బదులు చిలకడదప్ప గడ్డి కూడా పెంచుతున్నారు. అది మంచిదే, 2 రకాలు పనిచేస్తాయి. ఈ గడ్డి ఆ గడ్డి రెండింటిని రిప్లేస్ చేస్తుంది. మాంసకృతులు ఉంటాయి, చక్కెరలు ఉంటాయి, బాగుంటుంది. సో ఇప్పుడు మనం గొర్రెలు మేకలు పెట్టేవాళ్ళు ఎక్కువ ఫాలో అవ్వాల్సింది సూపర్ నేపియర్ ఒకటి, హెచ్చులోసిన దశరథ గడ్డి ఒకటి, చిలకడదప్ప గడ్డి ఒకటి. ఇప్పుడు ఏమైనా తోటలు కానీ, స్వభావాలు కానీ చెట్లు అయిపోతాయి కదా, వీడైపోతుంది. అలా కాదు. ఎప్పుడైనా స్వభావాలు వేస్తే మనం చుట్టూ పెండ వేసుకుంటాం కదా, 5 అడుగులు కట్ చేసేయాలి. ఎప్పుడూ 5 అడుగులు కట్ చేయాలి. కొమ్మలు వస్తూ ఉంటుంది, నరికేస్తుండాలి. అంతే మనం నరకడానికి ఏం ఉండదు. మీరు వదిలేసారనుకోండి అది సెట్ అయిపోతుంది. అలా వస్తుంది, బుక్ వస్తుంది. బాటం పోయకూడదు. అంటే మనకి కడుపులు ఎక్కువ వస్తుంటాయి కదా,
5 అడుగులు అంటే మన కటింగ్ దాన్ని చుట్టూ అది మామూలు మళ్ళీ పొలంలో వేస్తే మనకి గిట్టుబాటు ఉంటుంది. ఇప్పుడు దశరథ గడ్డి కానీ స్వభావం కానీ గట్టు చుట్టూ వేసుకుంటేనే మనకి గిట్టుబాటు. లోన ఈ గడ్డి వేసుకోవాలి. భూమి విలువైంది కదా, ఎక్కువ భూమి ఉంటే మీ ఇష్టం. అది కొన్ని ఎకరాలు ఇది కొన్ని ఎకరాలు వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అంటే 1 or 2 ఎకరా ఉన్న వాళ్ళకి ఎలా అనేది నేను చెప్తాను. ఓకేనండి. సో పోషణకి ఏంటి ఇంటెన్సివ్ అయితే 4 కిలోలు పచ్చిగడ్డి సాఫ్ చేసే పెట్టాలి. తర్వాత అదనంగా 1 కిలో హెజ్లూషన్ కానీ లేదు అవిసి కానీ లేదు స్వభావం గడ్డి కానీ లేదు ఏదైనా జాస్తి పొట్టు లేదా పొట్టు పొట్టు ఏ పొట్టు ఇంత పొట్టు కానీ ఇచ్చినట్లే సరిపోతుంది. అది లేనప్పుడు అదనంగా దాన మనం చెప్పాం కదా 200 grams 250 జనరల్గా 200 సరిపోతుంది. 5 1 కిలో ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా పోషణ చేయాలి. అప్పుడు మనకి ఇంటెన్సివ్గా కూడా ప్రాబ్లం ఉంటుంది. ఇంటెన్సివ్ వల్ల చాలా లాభాలు. లేబర్ ఎన్విరాన్మెంట్ తగ్గుతుంది, మన మానిటరింగ్ ఉంటుంది, ఫామ్ మన దగ్గరే ఉంటుంది, వ్యాధులు తగ్గుతాయి. ఒకటే ఏంటంటే ఇనిషియల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇక్కడ చాలా విషయమైన ఇంపార్టెంట్ ఏంటంటే ఈ గొర్రెలను కానీ మేకలను కానీ మనం వాటికి అలవాటు చేయాలి. ఇంటెన్సివ్ గొర్రెలు అలవాటు అయిపోతాయి, మేకలు అలవాటు పడాలంటే జనరల్ గొర్రెలు 2 వారాల్లో పైకి వెళ్ళి అలా ఉండుకోవడానికి అలవాటు అవుతాయి. మేకలు మాత్రం 3-4 వారాలు తీసుకుంటాయి. అలవాటు చేయాలి. మేక తొందరగా నమ్మాలి మనిషిని. గొర్రెలాగా వచ్చేది పిల్లలు తీసుకోకపోతే దేనికి అలా చెప్తారు ఆ విషయం వస్తే. సో ఈ విధంగా అది చేయాలి. ఓకేనండి. సో ఇది పోషణ. మీకు క్లుప్తంగా మీటన్ని మొత్తం అంతా సమ్మరీగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఆటలాల్సింది. ఈ 3వది ఏంటి? పునరుత్పత్తి. మందులో సగం అంతా ఏంటంటాం? ఈ పోషణకి వెళ్ళే ముందు ఇక్కడ మనకి యానిమల్ హస్బెండరీ నుంచి సీడ్స్ కానీ లేకపోతే ఏపీఎస్ స్టెమ్స్ కానీ అలాగే సపోర్ట్ ఉంటుంది. అట్లా తర్వాత గుర్తుపెట్టి మళ్ళీ డిస్కస్ చేద్దాం, అన్నీ చేద్దాం. సో నెక్స్ట్ ఏంటి? పునరుత్పత్తి. మందులో సగం ఏంటి? పోతు. పోతు ఎన్ని సంవత్సరాలు మనం పెంచాలి? 2 years. ఎందుకు? ఇంబ్రీడింగ్ కాకుండా ఎప్పుడైనా పోత అనేది తల్లి మీద దాటుతుంది, మళ్ళీ పిల్ల మీద మ్యాక్సిమం మళ్ళీ 1 year తర్వాత పిల్ల తల్లి అయిపోతుంది కదా, అంతవరకు అలా చేయొచ్చు. మళ్ళీ మనోరాలు క్రాస్ అయిందంటే ఇంబ్రీడింగ్ అయిపోతుంది. ముందు పుట్టిన పిల్ల బరువు ఉండదు, వీక్గా ఉంటుంది, అన్ని వ్యాధులు దానికే ఉంటాయి, అంగవైకల్యాలు ఉంటాయి, అన్ని సమస్త ప్రాబ్లమ్స్ అబార్షన్స్ అన్నీ ఉంటాయి. సో మనకు ఖచ్చితంగా నష్టాలకు అయిపోతుంది. సరే, ఇప్పుడు 100కి ఎన్ని ఉండాలి? 5 పోతులు ఉండాలి. 5 పోతులు 2 సంవత్సరాలు మార్చేస్తున్నారు. ఎలా? 5 పోతులకి మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి ఇవ్వడం మనకి ఇవ్వడం ఇది జరగదు. ఏ రైతు రావడం మీకు ఇవ్వడం, నాది పోతు మంచిది బలమైందంటే జరిగేది కాదు. మనం చేయాల్సింది బయట పిల్లలు మంచి షాపులుగా యాక్టివ్గా విగడసలు ఉండే పిల్లలు ఒక 6 కొనుక్కోవాలి. మనం అన్నతో పెంచాలి, లేదు సెపరేట్గా పెంచాలి. ఈ 6లో సంవత్సరం అయిన తర్వాత 2 సంవత్సరాలు కుదురుతాం. సంవత్సరం అయిన తర్వాత అందులో 6లో ఏం బాగుండే తీసుకుంటాం. ఒక 3 మంచి సెలెక్ట్ చేసుకుంటాం, లేదా 4 సెలెక్ట్ చేసుకుంటాం. ఫైనల్గా 2వ సంవత్సరం క్రాస్ అయినప్పుడు 2 సెలెక్ట్ చేస్తాం. సో 3 అంచెలుగా పోతు సర్వ్ చేయాలన్నమాట. సగం 20-25 కానీ సర్వ్ చేయాలి కదా. సో వెగరస్ ఉండాలన్నమాట పోతులో. పోతు పెరుగుతుంది, రసాయనం ఉంటే ఉపయోగం లేదు, తీసేయాలి దాన్ని. అంతేగాని మనం మార్చేస్తాము, లేదు పోతు కొనేస్తాను అనేది మనం పోతును డెవలప్ చేయాలి. అలా ప్రతి సంవత్సరం చేసుకుంటే సంవత్సరానికి 2-3 మారుస్తుంటాం. మందులో మనకు పునరుత్పత్తి సమస్య లేదు. ఒకసారి మార్చారనుకోండి దాటపోతే. అందుకని ఇప్పుడు మీరు 6 ఉంటే 4 ఉంచుతారు. 1 సంవత్సరం తర్వాత 2 పోతకాన్ని వేస్తారు. ఆ 4లో పెంచిన తర్వాత అందులో ఒక 2 కానీ 3 నుంచొని 1-2 తీసేస్తారు. సెలక్షన్ అలా చేస్తేనే మీకు మంచి మంద డెవలప్ అవుతుంది. ఓకేనండి. సార్
ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు మనం ఫస్ట్ 50 పెట్టాలన్నాం సార్. అది మనం ఏ మంత్లో తెచ్చుకుంటే బెటర్ సార్? మనం జనవరి 9 చెప్తాను ఉంది కవర్ అవ్వలేదు. రైట్. సో ఇప్పుడు పోతు యొక్క ప్రాధాన్యత అది. అయితే పోతులు తెచ్చినప్పుడు మనం అంతా ఇంటెన్సివ్ పెట్టుకుంటున్న ప్రతి సంవత్సరం రక్త పరీక్ష చేసుకునే అవసరం. వచ్చిన పోతులతో ఏమైనా బ్రూసెల్లోస్ వచ్చిందా, వస్తే మొత్తం మన మందంతా జరగొట్టేస్తాం. మీకు అర్థమైంది కదా. మంచి అందుకనే మీకు సెలెక్ట్ చేసుకుని పిల్లలే తెచ్చుకొని జాగ్రత్తగా మీ దగ్గరే పెరిగి దాన్ని డెవలప్ చేసుకుంటాం. అయినప్పటికీ పరీక్ష చేయించాలి. పోతులు ఖచ్చితంగా పరీక్ష చేయించాలి. మందులో వదులుతాం కదా, వదిలే ముందు పరీక్ష చేపిస్తే పాజిటివ్ అయితే తీసేయాలి. జబ్బు కనిపించుతాం, పాజిటివ్ అయితే తీసేయాలి, లేకపోతే మనం. సో ఇది పోత్ సెలక్షన్. అయితే ఇప్పుడు మందకి మనం గొర్రెకి వచ్చేసరికి 5 నెలలు చూడకాలం కదా. చూడకాలం 5 నెలలు అంటే ఈ పాలిచ్చే కాలం 2 నెలలు సాధారణంగా. కొన్ని ఏరియాల్లో కొన్ని నెలన్నర ఇప్పుడు అని చెప్పాడు మా చెల్ల ప్రాబ్లం బాగా గట్టి ఉంది కాబట్టి నెలన్నర అని చెప్పాడు. 7 నెలలు 1 నెల గ్యాప్ కాదు, ఫ్లషింగ్ అంటారు. బాగా అంటే కొత్త పెళ్లి కొడుకు చూడండి అన్ని సున్నోళ్ళు పెడతారు అత్తవాళ్ళు. దట్ గారు ఫ్లషింగ్ అంటారు. అది ఎక్కువ పోషణ పెట్టాలి ఆ సీజన్లో. ఎందుకంటే అది ఎదగ రావాలి, అన్నీ ఒకసారి ఎదగ రావాలి. అప్పుడు అన్నీ ఒకసారి కడతాయి. మనకు మంద పెంచడానికి అది ఫ్లష్ అంటే మొత్తం 8 నెలలు ఎదగ మధ్యకాలం. బట్ బాగా చేస్తే 7 నెలలు కూడా చేయొచ్చు. దాన్ని చెప్పాడు కదా. పాలు వదిలేసరికే పెరగొచ్చారు. 7 నెలలు చేయొచ్చు. 21 నెలలకు కూడా 3 24 వరకు అవసరం లేదు. నాకు చెప్పాడు, మీకు అర్థమైంది కదా. 7 నెలలు కూడా అంటే సంవత్సరాలు 2 రావు కానీ 7 నెలలకి 21 నెలలకి 3 వస్తుంది. సో ఆ విధంగా చేస్తే రైతులు లాభం. 2 సంవత్సరాలు అదే 2 సార్లు 3 నెలలు దాటింది అనుకోండి నష్టం. మళ్ళీ 8 నెలలు దాటింది అనుకోండి, 9 నెలలు అయింది అనుకోండి, 1 నెల పోయింది. ఓకేనండి. సో ఆ విధంగా గొర్రెల్ని మనం పోషణ చేయాలి. అన్నీ ఇంపార్టెంట్. చూడుతూ ఉన్నది ఇంపార్టెంట్, పాలు ఇచ్చేది పాలు ఇస్తుందో లేదో చెక్ చేయాలి, రోడ్లకి వెళ్తా చూడాలి, అలాగే ఫ్లషింగ్లో అన్నీ ఎదకొస్తున్నాయో చూడాలి. ఈ విధంగా చేయాలి. తర్వాత చాలామంది ఈ మేకపోతు కూడా పెంచుతారు. ఎందుకు? ఫస్ట్ లీడర్. లేకపోతే ఏంటి? గొర్రె ఫాలో అయ్యారు. అందుకే గొర్రె గారి పొరపాటున ఒకటి వాగులో కానీ జారిపోయింది అనుకోండి, అన్నీ వెళ్ళిపోతాయి. సస్థితి జారుతుంది, ఉన్నవన్నీ గెంతేసుకుని వెళ్ళిపోతాయి. అందుకని మేకపోతే ఖచ్చితంగా 2 రకాల ఉపయోగాలు ఉన్నాయి మేకపోతే. ఒకటి దారి లీడరు మన కాపలా కాసేవాడికి ఉపయోగపడుతుంది. రెండోది మేకపోతే ఏం చేస్తుందంటే గొర్రెల్లో ఎద లక్షణాలు తక్కువ కనిపిస్తాయి. గొర్రెపోతే అంత తొందరగా గుర్తించదు. ఈ మేక దాన్ని వెంబడిస్తుంది. స్మెల్ దానికి ఆల్ఫాక్టరీ బల్బ్స్ ఎక్కువ, అది అలాగ దాన్ని వెంబడి తిరుగుతూ ఉంటుంది. ప్రాపర్గా ఎద వచ్చిందంటే గొర్రెపోతే దాటితే చూడు కడుతుంది. మేకపోతే దాడుతుంది, కానీ మేకపోతే దాటితే చూడు కట్టదు. అది అంటే దానికి ఏంటంటే ప్రైమ్ చేస్తుంది. ఎద లక్షణాలు చూపించేంత గుడ్డు విడుదలయ్యేసరికి గొర్రెపోతు దాటాలి, చూడు కట్టాలి. చూడు శాతం పెరుగుతుంది, బట్ దానివల్ల పెరుగుతారు. ఏమండి అలా ఆలోచన చేస్తే ప్రాక్టికల్ చేయండి. కొన్ని గొర్రెలు మేకండి అది అవసరం. దానివల్ల గేదెల్లో మోగేది ఎక్కువ అండి, ఆవుల్లో బాగుంటుంది. అలాగే ఇక్కడ మేకల్లో బాగుంటుంది. ఈ గొర్రెల్లో కొంచెం షార్ట్ డే బ్రీడర్స్ కదా, ఈ షార్ట్ డే బ్రీడర్స్ అంతా శీతాకాలంలో బ్రీడర్స్ అంతా అలాగే ఉంటాయి. సరే, ఓకే, వాటర్ సబ్జెక్ట్ వద్దు. ఇక్కడికి వచ్చేసరికి మేకపోతుంటే మన గైడ్ మంచిది. జనరల్ మీరు సెమీ ఇంటర్నల్ పెంచేవారు. ఓకే, సరే, ఇది పునరుత్పత్తి. సో ఎప్పుడైతే క్రాసింగ్ బాగుంటుందో పుట్టే పిల్ల బరువు బాగుండాలి, హుషారుగా ఉండాలి, షార్ప్గా ఉండాలి.
అన్ని పాలు ఎంబడి అరగంటలకు తాగాలి. తర్వాత మీకు పిల్ల పోషణ మీకు తెలుసు కదా. సో ఆ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా మంద ఎప్పుడైనా సరే పాలుతోనే ఉండాలి, చూడుతూనే ఉండాలి. ఒట్టిపోయి ఉందంటే అవి తీసేయాలి. సరే, ఇక నాలుగో విషయం వచ్చేసరికి యాజమాన్యం. ఇక్కడ యాజమాన్యం ముఖ్యం. యాజమాన్యం, పిల్లల యాజమాన్యం అనేది చాలా ప్రధానమైనది. పిల్లల్లో చాలా ఏం చేస్తారంటే ఫస్ట్ అన్నీ పుట్టిందంతా గుడి దగ్గర కట్ చేసేసి టీకా ఇవన్నీ వేస్తారు. మీకు అన్నీ చెప్పారు కదా, టెటనస్ ఇవన్నీ వేయాలి. ముఖ్యంగా బాగా పాటించాల్సింది ఏంటంటే పిల్లలు మట్టి తినకంటే జాగ్రత్తగా చూసుకోవాలి. మినరల్ బ్రిక్స్ అనేది పెట్టడం. ఈ వేసవి కాలంలో, శీతాకాలంలో పిల్లల రక్షణ చాలా అవసరం. అక్కడ ఎక్కువ మరణాలు సంభవిస్తాయి. వేసవిలో జనాలు ఏం చేస్తారు, రైతులు పిల్లలు గాపల్లో పెట్టేసేసి బయట అవన్నీ మన నీళ్ళు పెట్టరు. నీళ్ళు పెడితే వ్యాధులు వస్తాయి. వేసవి కాలంలో 40 డిగ్రీలు 45 ఉన్నప్పుడు నీళ్ళు పెట్టకపోతే ఏమవుతుంది, చనిపోతాయి. సాయంత్రం తల్లులు వస్తాయి, ఇది అరుచుకుంటే వెళ్ళి పాలు తాగుతుంది. తల్లి పాలు వేడి ఉంటాయి, దీని శరీరం అంతా వేడి ఉంటుంది, ఇది పడిపోతుంది. నీళ్ళు అనేది పెట్టాలి. చిన్నప్పుడు పెట్టారు, వారం 5-2 రోజులు 3 రోజులు పెట్టాం. నీళ్ళు పెట్టి తప్పేముంది? మన పిల్లలు నీళ్ళు తాపించట్లేదా? మన పిల్ల కంటే ఆ పిల్ల ఇంకేం తెచ్చింది? అది పిల్లే కదా. తాపించ నష్టం కాదు, ప్రాపర్గా అంటే హైజీన్ మంచి నీళ్ళు తాపించాలి. మళ్ళీ ఆ చెరువులో మురికి నీళ్ళు కాకుండా మంచినీళ్ళు తాపించితే సరిపోతుంది. నీళ్ళు తాగాలి, అది బెటర్. దానివల్ల చాలా మరణాలు. శీతాకాలంలో కూడా జనరల్ బయట వదిలేసామనుకోండి గంపల్లో, చలికి ఏమవుతుంది, ఎక్కువ మంది తెలియక చేసే పని ఇది. కుక్కల దగ్గర ఒక మిస్మేనేజ్మెంట్. కుక్కలు ఎక్కువ కొరికేస్తుంటాయి, మనం జాగ్రత్తగా మనం చూసుకోకపోతే. అది మన ఫామ్లో సమస్య ఉండదు. ఎందుకంటే చుట్టూ ఫెన్సింగ్ చేస్తాం, వారు వేసుకుంటాం. జనరల్గా ఒక కుక్క కూడా పెంచుకుంటాం. సాధారణంగా ఫారం దూరం ఉంటుంది కాబట్టి ఒక కుక్క ఒక మేక పెంచుకోవడం మంచిది. ఆవిడ మీకోసం తప్పేం లేదు. ఓకేనండి. సో ఈ విధంగా చేసుకుంటే పిల్లల్లో మనం రక్షించుకోవచ్చు. పిల్లల్లో మరణాలను తగ్గించుకుంటేనే రైతుకు లాభం. ముఖ్య దృష్టి అక్కడ పెట్టాలి. రెండోది, చూడు కట్టించడంలో అన్ని కట్టేయలేదు కూడా గమనించాలి. 3 సీజన్లో కడతాయి కదా. చూడు ఎప్పుడెప్పుడు కడతాయి? వర్షాకాలంలో మేత ఎక్కువ ఉంటుంది కాబట్టి అన్నీ ఒకసారి ఎదుకొచ్చి కడతాయి. డిసెంబర్లో ఇంతాయి, జనవరి ఫిబ్రవరి ఇంతాయి, మళ్ళీ అప్పుడు కడతాయి. మార్చిలో కడితే మళ్ళీ ఎప్పుడు ఇంతాయి, మళ్ళీ అక్కడికి 5 నెలలు, అంతే కదా సాధారణంగా. అంతే 3 సీజన్లు ఉంటే కొన్ని 10-15 శాతం కూడా ఇంకా అదర్ సీజన్లు కడతాయి. ఈ విధంగా 3 బ్యాచ్ల్లో వస్తాయి. మనం కానీ పోషణ కరెక్ట్ చేస్తే అన్నీ ఒక బ్యాచ్లో తీయచ్చు. అప్పుడు మీకు యాజమాన్యం ఈజీగా ఉంటుంది. పిల్లలన్నీ ఒకసారి వస్తాయి. మీకు అర్థమైందా? అక్కడ పోషణ లేక అలా వస్తాయి. తర్వాత సరైన పోతుండి పోషణ సరిపోతే ఒకసారి అన్నీ మనం ఎలా తెప్పించవచ్చు. అన్నీ ఒకసారి ఈనేటట్టు మనం ప్లాన్ చేసుకోవచ్చు. రైట్. ఇంకా అది ఇంపార్టెంట్ అండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మంద మీకు లోన్ లేకుండా కూడా మనం మంద పెంచుకోవచ్చు. ఆయన 50కి 250 చేశారు. 100 గొర్రెలు పెట్టామనుకోండి, 500 గొర్రెలు చేయొచ్చు. 100 గొర్రెలకి 2 సంవత్సరాలకి ఎన్ని పిల్లలు వస్తాయి? 3 ఏళ్ళు వస్తాయి. అంటే ఎన్ని వస్తాయి? 300 పిల్లలు వస్తాయి. 300 పిల్లల్లో సాధారణంగా 300 పిల్లల్లో నెలకి సంవత్సరానికి ఎన్ని పిల్లలు వచ్చినట్టు? 150 వచ్చినట్టు. 150లో ఒక 10 పిల్లలు 15 పోతాయి. 135 మిగులుతాయి. 10% పోతాయి అనుకున్నాం. అది మ్యాక్సిమం తీసేద్దాం. 135లో 62 మగలు, 62 ఆడలు. ఈ 62 మనం ఇంటెన్సివ్లో పెట్టేసుకొని పెంచుతాం, లేదు అమ్ముతాం. ఈ ఉన్న 62 పిల్లలు ఉన్నాయి కదా, అట్లో ఈ కీసుగా ఉన్న పిల్లలు గ్రోత్ లేనివి ఒక 2-3 తీసేస్తాం. బాగా పని ఒక 60 పిల్లలు. 60 పిల్లలు దేనిలో క్యారీ చేస్తాం? మందలో క్యారీ చేస్తాం. తల్లులో 10 తీసేయాలి. 100లో ఏం తీయాలి?
ముసలివి, కట్టనివి, అబార్షన్ అయినవి వాడడం పనికిరాని ఒక 10 తీసేస్తారు. పాలు సరిగా ఇవ్వండి. పాలు ఇవ్వండి, మెయిన్ మనకి పోషించారు కదా. సో అవి ఒక 10 తీసేస్తారు. అక్కడ 90 అయినాయి, ఇక్కడ 60 యాడ్ అయినాయి. ఎన్ని అయినాయి మొత్తం? 2వ సంవత్సరంకి ఎన్ని అయినాయి? 150. 3వ సంవత్సరంకి ఒక 75 యాడ్ అవుతాయి. 4వ సంవత్సరంకి 100 యాడ్ అవుతాయి. అంతే 150 అని 150 70 అంతా 225 తర్వాత 100 యాడ్ అవుతాయి, 325 అవుతాయి. అలాగే 4-5 ఇయర్స్కి మన మన దగ్గర అయిపోతుంది. పోతే మనం లిమిట్ చేసుకోవాలి. మనకున్న ల్యాండ్, మనకున్న ల్యాబ్లు, మన సామర్థ్యం, మన మార్కెటింగ్ అన్ని చూసుకొని లిమిట్ చేసుకోవాలి. సో మందు కోసం ₹1,00,00,000 కోసం వెళ్ళిపోయి 50 లక్షల ఖర్చులు అసలు దానికోసం అసలు వదిలేస్తే మొదటికే. సో ఆస్తి పెంచుకోవచ్చు, ఆదాయం పెంచుకోవచ్చు. ఓకేనండి, రైట్. ఇంకా విషయం వచ్చేసరికి మార్కెటింగ్. మార్కెటింగ్ అనేది జనరల్గా ఎలా చేయాలి? మనం పెంచుతా మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు? సంతకు తీసుకెళ్ళి అమ్ముతారు, జాతరలకు అమ్ముతారు, లోకల్గా అమ్ముతారు. సో డిమాండ్ ఉంటే లోకల్గా అమ్ముతారు, లేకపోతే సంతకు తీసుకెళ్ళితే ఇంకా సంత అది మన చేతిలో ఉండదు. సో మార్కెటింగ్ అనేది మన రైతు చేతిలో ఉండాలి. రైతు చేతిలో ఉండాలంటే ఇక్కడ మార్కెటింగ్ అండ్ ఇంటిగ్రేషన్ చాలా అవసరం. మీరు ఏదైతే ఫామ్ పెట్టి చేద్దాం అనుకుంటున్నారో, నేనేం చెప్పాను మీకు, ఒక 100 ఫస్ట్ పొట్టేళ్ళు పెట్టి 2 బ్యాచ్లు పెట్టి తర్వాత ఇంటెన్సివ్ పెట్టి మనను ఒక 100 గొర్రెలు పెడతాం. ఈ గొర్రెల ద్వారా వచ్చిన మగ పిల్లలన్నీ మన షెడ్లో మార్కెటింగ్ కింద వరకు ఉండాలి. ఇక్కడ పిల్ల 4-5 నెలలు అమ్మితే 6-7 వేలు వస్తుంది. అక్కడ 10-11 నెలలకు అమ్మితే 12-14 వేలకు వస్తుంది. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ అవుతుంది, ఇక్కడ వాల్యూ యాడ్ అవుతుంది. అది కావాలి రైతుకి. పిల్లలు అమ్మేయడానికి అమ్మితే నష్టం, పిల్ల తయారవడానికి అంతే ఖర్చు. సో అక్కడ ఆ పెరిగిన తర్వాత మార్కెట్కి వెళ్ళాలి, వెళ్ళిన రోజునే లాభం. సో ఆ మార్కెట్ చేసుకునేవి మనకు వచ్చినవి మన ఫామ్లోనే మనం బ్రాండ్ పెట్టి మన ఇష్టదైవము వారి పేరు ఎవరి పేరు పెట్టి మనం ఆర్గానిక్ అంతా ఆర్గానిక్ ఇక్కడ మనం చేస్తున్నాం. ఆర్గానిక్ ఫ్రెష్ మటన్ ఫామ్ అవైలబుల్ అన్నీ మనం పెట్టుకొని మనం డైరెక్ట్గా లైవ్ 450-500 మన దగ్గర నుంచి పోయేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని మనం దళాల దగ్గరికి వెళ్తే మునిగిపోతాం. ఒక రైతు అనంతపూర్ రైతు, అనంతపూర్లో ఎవరు వచ్చారు? ఇక్కడ అనంతపూర్లో ఎవరు వచ్చారా? రాలేదా? రైతు 100 పొట్టేలు పెట్టాడు, అన్నీ దీనికి వచ్చాయి 5కి. హైదరాబాద్ ఆ కొండా మార్కెట్ అని చిన్నవాడు ఎవడో ఫోన్ చేస్తే తెచ్చానన్నాడు. ఈయనేమో లారీతో పట్టుకెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఫోన్ ఎత్తలే. ఆ పక్కన ఆయనే పంపుతారు కదా దళారికి, ఆయన పంపేసి సగం రైట్కి పట్టుకెళ్ళిపోయాడు. వెనక్కి తేలేడు, లారీ తీసేశారు. మీకు అర్థమైంది కదా? సో అందుకని మనం స్టార్టర్స్ ఏం చేయాలంటే, మనం బక్రీద్ ఎప్పుడు వస్తుంది అక్కడికే 5-6 నెలల ముందు ప్లాన్ చేసుకోవాలి. దసరా ఎప్పుడు వస్తుంది అక్కడికి 5-6 నెలల ముందు ప్లాన్ చేసుకోవాలి. సంక్రాంతి ఎప్పుడు వస్తుంది అక్కడికి 5-6 నెలల ముందు ప్లాన్ చేసుకోవాలి. ఆ విధంగా ప్లాన్ చేసుకొని మనం మంచి పండగ మన ఏరియాలో జాతరలు ఉంటాయి, ఆ జాతర ఎప్పుడు వస్తుంది ఇది అర్థమైంది కదా? సో ఎలా మనం ముందు స్టార్టింగ్ అలా ప్లాన్ చేయాలి. ఒకసారి మీకోసం పేరు వచ్చిన తర్వాత మీరు ఎప్పుడు పెంచినా వెళ్తూనే ఉంటాయి. సో డిమాండ్ ఎప్పుడు ఉంది, ఏ నెలలో ఉంటుంది, ఆ నెలకు నేను ఎన్ని కోతకు అమ్మగలను ప్లాన్ చేసుకోవాలి స్టార్టింగ్. ఓకేనండి? సో ఎప్పుడైనా గొర్రె పిల్ల మన దగ్గర అమ్ముడు పోకూడదు, కోతకే అమ్ముడు పోవాలి. సో 2 ఫార్మ్స్ ఉండాలి, జీవాల ఫార్మ్ ఉండాలి, ఫ్యాటనింగ్ కూడా ఉండాలి. ఇంకా 3వది, మీరు ఇంటెన్సివ్ పెడతారు కదా, ఎలివేటెడ్ షెడ్ పెడతారు కదా. ఎలివేటెడ్ షెడ్ ఎంత హైట్లో వేయాలి? 7 to 8. మీ 6 to 8 పెట్టుకోవచ్చు, యావరేజ్ 7 పెట్టుకోవచ్చు. పెట్టుకునేక మనం పెంట పడుతుంటుంది కదా, పెంట పడుతుంది, యూరిన్ పడుతుంది.
సో అది మనం రెగ్యులర్ తీస్తూ ఉండాలి, అవునా? మీకు ఏం అవసరం ఉండదు. మీకు పైన 100 ఉన్నాయనుకోండి జీవాలు, 100 నాటుకోళ్ళు పెట్టుకోండి. చిన్న 3 వేసి నాటుకోళ్ళు పెట్టుకోండి. ఆ నాటుకోళ్ళు ఏం చేస్తాయంటే ఈ పని పురుగు పడుతూ ఉంటుంది. పేడకి యూనిట్కి వెళ్తే ఎండితే పురుగు పడుతూ ఉంటుంది, దువ్వుతూ ఉంటుంది, పురుగులు తింటూ ఉంటుంది. సో ప్రతిరోజు వాటి పని అదే, వాటికి మదనం దానా మనమేమో. ఇదేంటి పొడి అవుతుంటుంది, మళ్ళీ తడి అవుతుంటుంది, పొడి అవుతుంటుంది, అలాగా ఆ స్మెల్ పోత అంతా క్లియర్ అయిపోతుంది. మీరు 4 నెలలు పోత అన్ని అమ్మిన తర్వాత పెంట తీసుకోవచ్చు. క్లీనింగ్ కూడా అవసరం ఉంది, ఎందుకంటే రెగ్యులర్గా ఇవి అవే శుభ్రం చేస్తూ ఉంటాయి, స్మెల్ అంతా పోతుంది, మంచి ఎరువు తయారవుతుంది. సో ఆ విధంగా 100 పొట్టేలు ఇక్కడ 100 కోళ్ళు వచ్చినాయి అనుకోండి. కోడి ఎంత జనరల్గా 1000 రూపాయలు అంతా 700 ఉంది ఇక్కడ నాటుకోడి. సరే 450 వేసేసుకోండి. జనరల్ కేజీన్నర 2 కేజీలు వస్తుంది కదా. కాదు కోడి లెక్క అని చెప్పాడు, కేజీ లెక్క చెప్పాడు. ఏదైనా 1000 రూపాయలు, 100 కోళ్ళు 1,00,000 రూపాయలు. మనం దానికోసం చూసే పనే లేదు. సాయంత్రం పూళ్ళు ఉంటాయి, పొద్దున్న తిరిగిపోండి ఉంటాయి. మనకు శుభ్రం అయిపోద్ది, మన లేబర్ కూడా పని తగ్గిస్తాయి. సో జీవాలు పెంచడం అంటే ఖచ్చితంగా పొట్టేళ్ళు మన దగ్గరే పెరగాలి. జీవాలు ఏదైతే ఉందో ఆ ముసలి గొర్రెలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి కదా. సో అవన్నీ మన దగ్గరే మార్కెటింగ్ అవ్వాలి. ఓకే, తర్వాత ఈ పొట్టేళ్ళ ద్వారా డైరెక్ట్గా ఆదాయం, సో క్యూములేటివ్ అయింది. తర్వాత కోల్ ద్వారా క్యూములేటివ్ అయింది. 6,000 12,000కి వచ్చిందండి. మళ్ళీ ప్లస్ ఇది ఒక 1000 రూపాయలు కలిసింది కదా, అంతే కదా. సో 13,000 అయింది. తర్వాత ఎరువు అనేది ఆ 2 పెంటల కంటే శ్రేష్టమైన పెంట కూర పెంట, మేక పెంట. సో ఎరువు ద్వారా కూడా మీకు 10 కేజీలు 20 కేజీలు బ్యాగులు ఉన్నాయి, 200 రూపాయలు. ఏది కూడా కరెక్ట్ కాదా? ఏది కూడా బెస్ట్ కాదు. ఈ సైకిల్ గొర్రె మనం లాభం రావడం రైతుకి ఏదైతే పిల్లలు ఉందో అది కోతకి ఇక్కడే పెరగాలి, దానికి అదనంగా నాటుకోళ్ళు పెరగాలి, దానికి అదనంగా మన దగ్గరే అమ్మాలి. అది చాలా ఇంపార్టెంట్. మార్కెటింగ్ ఎక్కడ జరగాలి? 5వది పెంట, 4వది పెంట. 4 పద్ధతులు మన దగ్గర. మార్కెట్ డిమాండ్ ఉండడం వల్ల ఏంటంటే మనకు 100 రూపాయలు కలిసి వస్తుంది. ట్రాన్స్పోర్ట్ ఉండదా, ఈ బ్రోకరేజ్ ఉండదా, మన కంట్రోల్లో ఉండదు. సో ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా ఈ గొర్రెలు కానీ మేకలు కానీ ఫామ్ ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది, నిలబడతాము. ఎంప్లాయ్ ఏ డోకా లేదు. ఎటు వచ్చి చేయాల్సింది లోన్ అనేవే కాకుండా మనకి మెయిన్ అనుభవం ప్లస్ పెంపకం మీద మన వ్యక్తిగత శ్రద్ధ, అదనంగా లేకపోతే కష్టం, ఇవన్నీ ఉండాలి. ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారు. నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం బెంగళూరులో చేసేసి మా నాన్న ఇక్కడ చేస్తున్నది జరగదు. ఎవరు అటువంటి ఉన్నారు ఇక్కడ? జరగదు. ఆయనే వచ్చి చేయాలి. ఈ కంప్యూటర్లో ఎక్కువ పెంచే గొర్రె కాదు, కంప్యూటర్లో పెంచే గొర్రె కాదు. గుడ్, మీరైతే ఎఫెక్టివ్ చేయొచ్చు. ఎందుకంటే ఆ నాలెడ్జ్ ఐక్యూ మన డేటాబేస్ పెట్టుకొని వాళ్ళు నిజంగా ఇన్వాల్వ్ అయితే దే కెన్ క్రియేట్ మిరాకిల్స్. వాళ్ళు సొంతంగా ఉంటే చేయగలుగుతారు. దే కెన్ క్రియేట్ మిరాకిల్స్. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఇక్కడ పాయకరాపేటలో ఆయన మెకానికల్ ఇంజనీర్, శ్రీప్రకాష్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్. ఎవరు? నరసింహరావు గారు, చుట్టూ నరసింహరావు. ఆయన మెకానికల్ ఇంజనీర్. ఆయన 250-300 ఆవులు పెంచుతున్నాడు. ఆయన స్టార్ట్ చేసింది ఒక ఆవు వాళ్ళ కోసం. ఆవు ఒకటి పోతే 2వ ఆవు పెట్టాడు. అక్కడి నుంచి హాస్టల్కి పిల్లలకి పాలు లేకపోతే ఫామ్ పెట్టాడు. ఓకే, నా పాలు పెరుగు అయిపోయింది. తర్వాత ఏమైంది? వచ్చిన పేడ గ్యాస్ వాడుకున్నాడు. అసలు అన్ని కూరగాయలు వాడాడు. కూరగాయలు మన హాస్టల్ వాడాడు. నెసెసిటీ ద మదర్ ఆఫ్ ఇన్వెస్ట్. అంటే మనం అక్కడ జీరో వేస్ట్, ఏది వేస్ట్ ఉండదు. ఎక్కడికి ఏది అదంతా సెల్ఫ్ కన్ఫ్యూషన్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయలేనని కాదు. ఆయన అక్కడుండి నాన్నకు ఫోన్ చేసి వీక్లీ వస్తామని మాత్రం గొర్రెమేగలదు, వెళ్దామేగలదు. సో అందుకని అలాగనే జాయింట్గా కూడా చేయొద్దు. మా అన్న నేను చేస్తాను, మా బావ నేను చేస్తాను, జాయింట్ కూడా నడవదు. ఎందుకంటే
365 రోజులు వర్షంతో పని లేదు, ఎండతో పని లేదు, పిడుగులతో పని లేదు, దేంతో నీకు పని లేదు, తుఫాన్తో పని లేదు. మన దృష్టి దాని మీద ఉండాలి. సో ఎంత రిస్క్స్ ఉన్నాయో అంత ప్రాఫిట్స్ కూడా ఉన్నాయి. చేయగలుగుతారా ఇప్పుడు? ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అట్లీస్ట్ సగం మంది ముందుకు వచ్చినా చాలా సంతోషం. చేయండి. రేపు అక్కడ ఫామ్కి వెళ్ళి చక్కగా సైంటిస్ట్ గారు ఉంటారు, మొత్తం చెప్తారు. రేపు ఏమి కలుగుతారు. ఓకేనండి. థ్యాంక్ యూ.